హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా పాప అయితే ఈరోజు పానీపూరి కావాలని అడిగింది. ఓకే అయితే డాడీని ఈవినింగ్ తీసుకురమ్మంటా అని చెప్పాను. నాకు అలా కుదరదు, ఇంట్లోనే చేయాలంది. ఇంకా చేసేదేమీ లేక ఇంట్లో నేనే ప్రిపేర్ చేశాను. మా పానీపూరి అయితే చాలా టేస్టీగా వచ్చింది. ఇంకా పాపతో పాటు ఫ్యామిలీ అంతా కూడా హ్యాపీగా తిన్నాము. మా పాప అయితే ఇంకా ఫుల్ హ్యాపీ అన్నమాట. మనమే సిచ్యువేషన్లో ఉన్న పిల్లలు అడిగారంటే ఖచ్చితంగా చేసే తీరుతాం కదా. దీనికోసం అయితే ముందుగా కుక్కర్లో బఠానీ ఇంకా బంగాళదుంపలు వేసి 5 విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి. తర్వాత దాన్ని మెత్తగా చేసుకొని ఇందులో సాల్ట్, కారం, ఇంకా గరం మసాలా, ధనియాల పొడి అన్నీ వేసుకోవాలి. అందులోనే కొన్ని ఆనియన్స్ వేసి మనం వేయించుకున్న పూరీల్లో అయితే స్టఫ్ చేసుకోవాలి. అంతే, పానీపూరి వాటర్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పానీపూరి రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.